హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన టెట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన టెట్ పేపర్ 11th జనవరి. ఏ విధంగా అడుగుతున్నారంటే ప్రశ్నలు ప్యాటర్న్స్ ఏమో క్వశ్చన్ డిఫరెంట్. ఇది ఆల్రెడీ 8th డే రోజు కూడా ఈ విధంగానే ఇచ్చారు. ఇంత ఈజీ క్వశ్చన్ అడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి, 9,99,999కి 1000 యాడ్ చేయాలి, అంతే. ఆన్సర్ ఇస్ ఇది యాడ్ చేస్తే. నెక్స్ట్ బాడ్ మార్క్స్ సంబంధించి ఒక ప్రాబ్లం వచ్చిందట. ఆ ప్రాబ్లంలో ప్లస్లు మైనస్ డివిజన్ ఇంటూ ఉంటాయి. మనం ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఆఫ్, తర్వాత ఏంటి డి అంటే డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ విధంగా చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ √3.24 విలువ ఎంత అని అడిగారట. √3.24 అంటే 324 వాల్యూ 18. అయితే 3.24 వాల్యూ ఎంత అవుతుంది? 1.8 అవుతుంది. నెక్స్ట్ 3375 యొక్క ఘనమూలం ఎంత? ఘనమూలం అంటే ఏంటి? వర్గమూలం తెలుసు, వర్గమూలం అంటే స్క్వేర్. మరి ఘనమూలం అంటే క్యూబ్. 15 into ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తోనే ఉంటుంది అని ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే మనకి ఈజీగా అవుతుంది. 15 into 15 into 15 3375. నెక్స్ట్ మొదటి 15 ప్రధాన సంఖ్యల సగటు. ప్రతి షిఫ్ట్లో ప్రధాన సంఖ్యల నుండి ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మొదటి 15 ప్రధాన సంఖ్యల సగటు. ముందు మొదటి ప్రధాన సంఖ్యలు అన్నీ వేసుకోవాలి, 15 వేసుకొని వాటిని అడిషన్ చేయాలి. అడిషన్ చేశాక బై 15 వేయాలి, సగటు కాబట్టి. అంశంలో మొత్తం బై అంశంలో సంఖ్య, మొత్తం బై సంఖ్య వేయాలి. ఈక్వల్ టు చేస్తే ఏమైతే 21.87 వస్తుంది. నెక్స్ట్ 5:2:2 భుజాలతో త్రిభుజం సాధ్యమైన అడిగిరట. నెక్స్ట్ వృత్త పరిధికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. దాని వైశాల్యం కనుగొనమన్నాడట. అంత వృత్త పరిధి ఇచ్చి వైశాల్యం కనుగొనమన్నారు. ఇది కనుగొనొచ్చు. 2 పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ దీన్ని ఇటేస్తే ఈ విధంగా ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ తర్వాత πr² వృత్త వైశాల్యం కనుగొనవచ్చు. భిన్నాల అవరోహణ క్రమం ఇచ్చారట. 8th షిఫ్ట్ డే అప్పుడు కూడా భిన్నాల అవరోహణ అంటే భిన్నాలు ఇచ్చి అందులో ఏది పెద్దది అని అడిగిరు. ఇది సేమ్ రిలేటెడే. ఇది అవరోహణ క్రమం అడిగిండు. నెక్స్ట్ 1 డజన్కి 12 అయితే 3 డజన్లు ఎంత? ఆ విధంగా అడిగారట డజన్కి సంబంధించి. నెక్స్ట్ 5⁻⁻2 ఘాతాంక విలువ అడిగారట. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది మాకు. అంటే 8th షిఫ్ట్ రాసినప్పుడు 6 అంకెల అతిపెద్ద సంఖ్య, 4 అంకెల అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడిగారట. 6 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే ఏంటిది? ఈ విధంగా 9,99,999. 4 అంకెల అతి చిన్న సంఖ్య 1000. తీసేయాలి, తీసేస్తే ఈ విధంగా వస్తుంది. చాలా ఈజీ కదా. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం రాంబాకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి. మేబీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇదే నావచ్చు. ఇక్కడ మనం అడిషన్ చేసాం కానీ ఈ అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అంటే నేను క్వశ్చన్ పేపర్ వాళ్ళు చెప్తేనే రాశాను కదా, నాకు తెలియదు. అసలైన క్వశ్చన్ ఇది ఉన్నట్టుంది. అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య మైనస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం రాంబస్ షడ్భుజికి సంబంధించి రిలేటెడ్గా ఒక క్వశ్చన్. షడ్భుజం అంటే 6 భుజాలు కలిగింది షడ్భుజ అంటారు. నెక్స్ట్ తెలుగు సంబంధించి పద్యం ఈజీగానే ఇచ్చిర్రట. లింగ వచన విభక్తులు కలది. లింగ వచన విభక్తులు లేనిదంటే అవ్యయము, కలది అంటే ఏమంటారంటే ఈ ఆప్షన్స్ ఇవి ఇచ్చిరట. అవ్యయం, విశేషణ, క్రియ, సర్వనామం. ఆన్సర్ ఇస్ సర్వనామం. లింగ వచన విభక్తులు కలది నామవచకం. నామవచకం లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ సర్వనామం. పాలు నానార్థం, క్షీరం భాగం. కుల్య కాలువ. పాలవెల్లి రచన. పాలవెల్లి రచన ఎవరు? పల్లదుర్గయ్య. మొన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి MA పట్ట పొందింది ఎవరు అని వచ్చింది, పల్లదుర్గయ్య సంబంధించి వచ్చింది. అతిగా నిద్రపోవద్దు, సేమ్ క్వశ్చన్ 8th షిఫ్ట్లో వచ్చింది. అతిగా నిద్రపోవద్దు నిషేధార్థకం. సంచయక అర్థం పొదుపు. పక్షి పర్యాపదం పులుస విహంగం ఖగం. సమాసం చెరువునందు. సమాసం అనేది చెరువునందు అని ఇచ్చారట. నందు అంటే సప్తమి విభక్తి. భాషకు సంబంధించి నిర్వచనాలు అడిగిండట. నవబ్రహ్మ ఆలయం ఎక్కడుందని అడిగారట. అలంపూర్ జోగులాంబ. మహాశక్తి పీఠం ఉంటుంది కదా ఇక్కడ, జోగులాంబ. ఒరిమి అర్థం ఓపిక.
చీమల బారు పొట్లపల్లి రామారావు. మొన్ననేమో పొట్లపల్లి రామారావు సంబంధించి జైలు కథల సంపుటి 8th షిఫ్ట్ రోజు జరిగింది మాకే. జైలు కథల సంపుటి ఎవరిది అని అడిగారు, పొట్లపల్లి రామారావు. వసుధ భూమి నవల అంటే అర్థం ఏమిటని అడిగిరట. వచన రూపంలో ఉండే సుదీర్ఘమైన కల్పిత కథని నవల అని అంటారు. నెక్స్ట్ ఫిజిక్స్ బయో సంబంధించి బొంగరపు కీలు రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట. 1853 1888 మధ్య నిజాం రాజు ఎవరు అని అడిగితే సాలర్ జంగ్. స్వతంత్ర దేశాలు ఆఫ్రికాలో ఏంటి స్వతంత్ర అన్నీ బానిసలుగా ఉండేటి 2 స్వతంత్ర దేశాలుగా ఉండే ఇథియోపియా, లైబ్రరీ. ఇది ఒక పటం ఉంటుంది. పటంలో ఇవి 2 స్వతంత్ర దేశాలని ఇట్లా మెన్షన్ చేసి ఉంటుంది. చూస్తే మనకు అర్థమైపోద్ది. 7th క్లాస్లో 8th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇథియోపియా, లైబీరియా. మెలనిన్ దేని నుండి కాపాడుతుంది? మెలనిన్ యూవీ రేస్ నుండి కాపాడుతుంది. మెలనిన్ అంటే నల్లగా చర్మం నల్లగా పడకుండా ఉండడానికి. పోర్చుగీస్ వారు ఇండియాలోని మొదటి స్థావరం గోవా. పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు మార్చి 21, సెప్టెంబర్ 23. ఈరోజు పగలు రాత్రి ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. అభివాహ నాడులు, అపవాహ నాడుల గురించి, ఊపిరితిత్తుల గురించి, మూత్రపిండాల గురించి క్వశ్చన్ వచ్చినాయట. సైకాలజీలో మొక్కల పెరుగుదలలో సూర్యరశ్మి ప్రభావం ఏంటని అడిగారట. అంటే స్వతంత్ర చర్మ, పరతంత్ర చర్మ దానికి రిలేటెడ్. బ్రహ్మదేవ బ్రాహ్మణులకు బహుకరించిన భూమి. ఇది మనకు తెలుసు. బ్రాహ్మణులకి బహుకరించిన భూమిని ఏమంటారు? బ్రాహ్మణులకు బ్రహ్మదేయ భూములు అంటారు. ప్రధాన పునరుత్పాదక శక్తి వనరు ఏది అని ఇచ్చారట. సౌరశక్తి, జలశక్తి, పౌనశక్తి, భూతాప శక్తి ఇవన్నీ పునరుత్పాదక శక్తులు. నెక్స్ట్ పేరిణి నృత్యం ఎవరు చేసేవారు? మగవారు చేసేవారు పేరిణి నృత్యం. అంటే అండి ఈరోజు క్వశ్చన్స్ ఇవి. ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.